బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలతో మన దేశం అలర్ట్ అయింది. సరిహద్దుల దగ్గర భద్రతను పెంచారు. మేఘాలయలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. బంగ్లాదేశ్తో మేఘాలయ 442 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. దీంతో అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. బంగ్లాలో అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. హిందూ ఆలయాలు, స్మృతి కేంద్రాలను తగలబెడుతున్నాయి. రంగపూర్ సిటీలో హిందీ కౌన్సిలర్ హర్షవర్ధన్ను కాల్చి చంపిన దుండగులు ఇస్కాన్ సహా కాళీ ఆలయాలే లక్ష్యంగా నిప్పంటించారు. ఇక ఢాకాలో ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్, బంగబంధు మెమోరియల్ మ్యూజియాన్ని ధ్వంసం చేశారు. కొంత భాగాన్ని తగలబెట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కీలక కూడళ్లలో మౌలిక సదుపాయాలను నాశనం చేస్తున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ అయ్యారు. హైదరాబాద్లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. కాగ్నిజెంట్ కంపెనీ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్ర త్వరలో బాధ్యతలు తీసుకుంటారని ప్రకటించారు సీఎం రేవంత్. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న రేవంత్ ఈ ప్రకటన చేశారు. పీపీపీ మోడల్లో ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశం నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించడమే అన్నారు. ఏపీలో కూటమి సర్కార్ తొలిసారిగా కలెక్టర్ల సమావేశం నిర్వహించింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో కేవలం ఒకే ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త ప్రభుత్వం హయాంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుదీర్ఘంగా 11 గంటల సేపు జరిగిన సమావేశంలో చాలా అంశాలు చర్చకొచ్చాయి. నేరాలను కంట్రోల్ చేసేందుకు గత ప్రభుత్వం సీసీ కెమెరాలను సరిగ్గా వినియోగించుకోలేకపోయింది అన్నారు. ఏపీలోని 14,000 సీసీ కెమెరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు చంద్రబాబు. ఖమ్మం జిల్లా మధిరలో ఇండస్ట్రియల్ పార్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 2 రాష్ట్రాలకి సరిహద్దుగా ఉన్న మధిర ఇండస్ట్రియల్ పార్కుతో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రాన్ని కూడా మధిరలో ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు భట్టి. ఏపీలో వ్యవస్థలను బతికించేందుకు కూటమి ఏర్పాటు చేశామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మగా చేసిందని మండిపడ్డారు ఆయన. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రజలు తమకు అధికారం ఇచ్చారని తెలిపారు డిప్యూటీ సీఎం. ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ పిటిషన్ వేశారు. గతంలో తనకున్న సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించింది, తనకు ప్రాణహాని ఉంది అనే అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం వ్యవహరించింది అన్నారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగ్గా లేదన్నారు వైసీపీ అధినేత జగన్. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఢిల్లీలో న్యాయ పోరాటం చేయనున్నారు బీఆర్ఎస్ నేతలు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరపున కేసు వేయనున్నారు. ఢిల్లీలో పలువురు లాయర్లతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. రాజ్యాంగ నిపుణులతోనూ భేటీ అవుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు తప్పదని. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయన్నారు కేటీఆర్. విశాఖ స్థానిక సంస్థల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద సత్యనారాయణ పేరు దాదాపు ఖరారైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో కూటమి ఎమ్మెల్యేలు ముఖ్య నేతల సమావేశమై అభ్యర్థుల జాబితాపై చర్చించారు. పోటీలో ఉన్న 6 ఆశావహుల జాబితాను హైకమాండ్కు పంపనుంది రాష్ట్ర కమిటీ. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఓడించేందుకు వ్యూహరచన చేస్తున్నారు కూటమి నేతలు. తమ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు టీడీపీ నేతలు. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు. రాజీనామా విషయంపై ఇప్పటికే ఆలోచనలకు క్లారిటీ ఇచ్చారు. త్వరలో ఆయన జనసేనలో చేరబోతున్నారు.
కొమరం భీం జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామ సమీపంలో పులి తిరుగుతున్నట్లుగా గుర్తించారు అటవీ అధికారులు. కృష్ణస్వామి గుట్ట సమీపంలోని పంట పొలాల్లో పనులకు వెళ్లిన రైతులకు పెద్ద పులి అడుగులు కనిపించాయి. దీంతో గోవిందాపూర్ గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులుల సంచారంతో గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళన నెలకొంది. సంగారెడ్డి జిల్లాలో గత నెల 26న జరిగిన దోపిడీ కేసులు ఛేదించారు పోలీసులు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ట్రావెల్స్ బస్సులే టార్గెట్ గా రెక్కి నిర్వహించి కంచెర గ్యాంగ్ దోపిడీకి పాల్పడినట్లుగా గుర్తించారు. ప్రయాణికులు బస్సులో నుంచి దిగ్గానే అందని కాడికి దోచుకుని వెళ్లారని చెబుతున్నారు పోలీసులు. బస్సులో నుంచి 2.9 కిలోల బంగారం దోచుకున్నారు. ఈ చోరీ మధ్యప్రదేశ్కు చెందిన కంజర్ గ్యాంగ్ పనేనని నిర్ధారించారు సంగారెడ్డి పోలీసులు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. అశోక్ నగర్ లో ఇంటి ముందు పార్క్ చేసిన ఆటోను ఎత్తుకెళ్లారు దుండగులు. ఆటో డ్రైవర్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా కేశవపట్నంలో వెహికల్ ఉన్నట్లుగా గుర్తించారు. ఓ ఆటో డ్రైవర్ ఈ సమాచారం పోస్ట్ చేయడంతో విషయం బయటపడింది. ఆటో చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. పాలకొల్లు మండలం పూలపల్లిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. సుమారు 10 లక్షలు విలువ చేసే 15 కాసుల బంగారం, కేజీ వెండితో పాటు నగదును ఎత్తుకెళ్లారు. ప్రైవేట్ క్లాసుకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చేందుకు తలుపు గడియ వేసి బయటకు వెళ్లింది మహిళ. ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. హీరాగోల్డ్ సంస్థలో నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. 400 కోట్ల వరకు నాహీరా షేక్ అక్రమంగా సంపాదించినట్లుగా గుర్తించారు. 2 రోజుల పాటు మొత్తం 5 చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 12 అధునాతన లగ్జరీ కార్లు, 90 లక్షల నగదును సీజ్ చేశారు. నౌహీరా మీద ఉన్న 45 కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలతో పాటు బినామీల పేరు మీదున్న మరొక 25 కోట్ల విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దళిత మహిళను చితకబాదిన కేసులో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై బదిలీ వేటు పడింది. దొంగతనం నెపంతో మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదారు. దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవాలని చిత్రహింసలకు గురిచేశారు. నడవలేని స్థితిలో ఉన్న మహిళను ఇంటికి పంపించారు. బాధితురాలి ఫిర్యాదుతో షాద్నగర్ ఏసీపీ విచారణ చేపట్టారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ని వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ట్రైన్ ప్రమాదంపై విచారణను వేగవంతం చేశారు. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన బోగీలను సాంకేతిక దర్యాప్తు బృందాలు పరిశీలించాయి. ఆర్డీఎస్ఓ, ఐసీఎఫ్ టీమ్స్ సమగ్రంగా విచారణ జరుపుతున్నాయి. క్లూస్ టీం కూడా ఆధారాల సేకరణలో నిమగ్నమైంది. అగ్ని ప్రమాదంతో దగ్ధమైన 3 కోచ్లను పరిశీలించారు. బ్యాటరీ సిస్టంపై లోతైన దర్యాప్తు చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మీర్పేటలో అదృశ్యమైన బాలుడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. బాలుడు మల్క్పేట్ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకుంటున్నట్టుగా సీసీ ఫుటేజ్లో గుర్తించారు పోలీసులు. అయితే ఎక్కడికి టికెట్ కొన్నాడు, ఏ ట్రైన్ ఎక్కాడు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కూలింగ్ టవర్లను కూల్చేశారు. 102 మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్స్ ను ఇంప్లోజ్ టెక్నాలజీ ద్వారా నేలమట్టం చేశారు. పేలుడు పదార్థాలను పక్కగా అమర్చి టవర్లను పేల్చేశారు. తొలుత 4 టవర్లను, ఆ తర్వాత మరొక 2 టవర్లను నేలమట్టం చేశారు. 6 సెకండ్లలో తొలి 4 టవర్లు నిట్ట నిలువున శిథిలమయ్యాయి. ఆ తర్వాత కాసేపటికే మరొక 2 టవర్లు 5-6 సెకండ్లలోనే నేలమట్టమయ్యాయి. రాబోయే వారం రోజుల్లో కృష్ణానదికి వరద పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. కృష్ణానదిపై ఉన్న డ్యాంలు, బ్యారేజీల నుంచి లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల ఉంటుందని ఐఎండీ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు కురిసిన వర్షాలు, ఈ వారంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురిసే వర్షాల కారణంగా వరద ముప్పునకు అవకాశం ఉండొచ్చని కూడా అంచనా వేస్తోంది. జమ్మూలో సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కాశ్మీర్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదం తగ్గకపోగా పెరిగిపోయిందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.
అయోధ్యలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో బీజేపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు ఆయన. రిజర్వేషన్లు, దళితులు, గిరిజనులు, మైనార్టీల గురించి ఆలోచించేవారు వెంటనే బీజేపీని వీడాలని కోరారు. అయోధ్యలో బాలికపై సామూహిక అత్యాచారం కేసును సుమోటోగా తీసుకుని నిందితులను శిక్షించాలని, బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కొందరు ఈ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు అఖిలేష్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్పై ట్రయల్ కోర్టులో విచారణ వాయిదా పడింది. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో విచారణను మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు చివరిసారిగా వాయిదా వేస్తున్నానని, అప్పుడు కూడా వాదన వినిపించకపోతే పిటిషన్ని విత్డ్రా చేసుకోవాలన్నారు న్యాయమూర్తి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరొకసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. సరైన కారణం లేకుండానే కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పలేమని ఢిల్లీ కోర్టు తెలిపింది. బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని తీర్పునిచ్చింది. ఢిల్లీలో కోచింగ్ సెంటర్స్ పై తీవ్ర కమెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారాయని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మృతి కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 3 విద్యార్థులు చనిపోయిన ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది. నీట్ అడ్మిషన్లో కొత్త రూల్తో అన్యాయం జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. స్థానికత విషయంలో పాత విధానమే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. సడన్ గా రూల్స్ మార్చడం కరెక్ట్ కాదని అంటున్నారు. పిల్లలు అటు ఏపీకి ఇటు తెలంగాణకు కాకుండా అనాథులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 64,690 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాములు పుత్తడి 70,570 రూపాయలుగా ఉంది. ఏపీ తెలంగాణలో 100 రూపాయలు పెరగడంతో కిలో వెండి 91,100 రూపాయలకి చేరుకుంది. టాలీవుడ్ పై నటుడు నాగబాబు సంచలన కమెంట్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీ తమ అబ్బ సొత్తు కాదన్నారాయన. ఫిలిం ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీతో పాటు కొన్ని కుటుంబాలకు మాత్రమే చెందిందని కొంతమంది మాట్లాడడంపై అసహనం వ్యక్తం చేశారు. తమకు అలాంటి ఫీలింగ్ లేదని తెలిపారు. అలాగే ఫిలిం ఇండస్ట్రీ అక్కినేని, నందమూరి ఫ్యామిలీది కాదన్నారు. ఎంతో మంది యువకులు సొంతంగా వచ్చి స్టార్లు అయ్యారని గుర్తు చేశారు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే మంచి పేరు వస్తుందన్నారు. కమిటీ కుర్రాలు సినిమా ఈవెంట్లో నాగబాబు ఈ కమెంట్స్ చేశారు.